రేవంత్ రెడ్డి ఏం చేస్తాడని అడిగితే తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు. అట్లనే చంద్రబాబు ఏం చేస్తాడంటే ఏపీ ముఖ్యమంత్రి అని అంటారు. ఇక నరేంద్ర మోడీ సారు ఏం చేస్తాడని ఎవరిని అడిగినా టక్కున ప్రధానమంత్రి అని చెప్తారు. అట్లనే రాహుల్ గాంధీ ఏం చేస్తాడని అడిగితే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అంటారు. కానీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సార్ మాత్రం ఇంకో కొత్త ముచ్చట మన ముంగటికి తీసుకొచ్చిండోలా. పాండ్రి మరి విశ్వేశ్వర్ రెడ్డి ఏం చెప్తున్నాడో ఆర్చుకుందాము. ఓసారి రాహుల్ గాంధీ గురించి ఏం రాసిండో చూద్దాం. నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఏం చదివిండు, ఏం చేస్తుండు రాహుల్ గాంధీ గురించి. ఇది రాహుల్ గాంధీ గురించి ఏం రాసిండు, ఏమేమి రాసిండంటే తల్లిదండ్రులు, ఎప్పుడు పుట్టిండు, జన్మదినం, ఇదంతా కూడా ఇంతకుముందు ఏం చేసిండు, ఆయన ఇంట్రెస్ట్ ఏంది, ఏం స్పోర్ట్స్ ఆడతాడు, ఫ్లయింగ్, డైవింగ్, అకైడో అంటే ఇది మార్షల్ ఆర్ట్స్ ఉన్నట్టున్నది రాహుల్ గాంధీ గారు. సరే, ఆయన ప్రొఫెషన్, రాహుల్ గాంధీ ప్రొఫెషన్ చూద్దాం. వావ్, ప్రొఫెషన్, రాహుల్ గాంధీ ప్రొఫెషన్ ఏంది అంటే పాలిటిక్సా? కాదు, స్ట్రాటజీ కన్సల్టెంట్. గొప్ప. రాహుల్ గాంధీ గురించి వివరాలు ఎట్లా రాసిండ్రో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు మాటలనే ఇన్నరు కదా. అట్లానిది అల్లాటప్ప బుక్కుల రాసింది కాదు. 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల పూర్తి వివరాలతోని తయారు చేసిన హూ హీజ్ హూ అనే పుస్తకంలది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు ఇంకో ఎంపీ రఘునందన్ రావు సార్తోని కలిసి పార్లమెంట్ హాల్లున్న కేఫ్లా చాయ్ తాగడానికి వచ్చి ఎంపీలు ఎవలెవలు ఏం చేస్తారనే దాని గురించి బుక్కుల రాసిన వివరాలను చెప్పిండు. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది గాని లోక్సభల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వృత్తి మాత్రం స్ట్రాటజీ కన్సల్టెంట్ అని ఉండుడే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇక దీని మీద ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సారు మాట్లాడుకుంటా రాహుల్ గాంధీ ఎవరి కన్సల్టెంట్, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కన్సల్టెంటా లేదంటే ఇంకేదైనా కన్సల్టెంటా, ఏందో అంతా విచిత్రంగా ఉన్నదనుకుంటా వీడియో తీసి విడుదల చేసిండు. మరిగా ఈ ముచ్చట్ల చేతిపాటి పెద్దలు ఏం సమాధానం చెప్తారో తెలియదు గాని షానేండ్ల సందే రాజకీయాలున్న రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకుంటేనే రాహుల్ గాంధీ ప్రొఫెషన్ పాలిటిక్స్ అని పెట్టుకోకుండా స్ట్రాటజీ కన్సల్టెంట్ అని పెట్టుకునుడైతే భలే గమ్మతున్నది పోండ్రి.